అందరికీ నమస్కారం. ప్రకాశం బ్యారేజ్‌కి సంబంధించి ఏదైతే 3 బోట్లు వరదల సమయంలో బ్యారేజ్‌ని చాలా బలంగా ఢీకొట్టడం, ఆ తర్వాత జరిగినటువంటి నష్టానికి సంబంధించి మనం గతంలో మాట్లాడుకున్నాం. అయితే ఈ బోట్ల వ్యవహారానికి సంబంధించి రోజుకొక కుట్రకోణం బయటకు పడతా ఉంది. ఏదైతే వరదల సమయంలో సర్వసాధారణంగా అందరూ అనుకున్నదేంటంటే, ఎవరో చేపలకు సంబంధించినటువంటి మత్స్యకార సోదరులకు సంబంధించినటువంటి బోట్లయి ఉంటాయి. ఏదైతే వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల అక్కడి నుంచి ప్రమాదపూర్వకంగా వరదలో కొట్టుకుంటూ వచ్చి బ్యారేజ్‌ని ఢీకొట్టాయనేటువంటి చర్చ ఆ రోజు అందరం అనుకున్నాం. కానీ ఆ తరువాత ఏదైతే ఆ బోట్లకు ఉన్నటువంటి రంగులు కావచ్చు, లేకపోతే ఆ బోట్ల యజమాని శేషాద్రి కావచ్చు, ఆయనకి నందిగామ సురేష్‌కు ఉన్నటువంటి సత్సంబంధాలు కావచ్చు, అలానే నందిగామ సురేష్‌కు సంబంధించినటువంటి అక్రమ ఇసుక రవాణాకు సంబంధించినటువంటి ఈ బోట్లను వాడినటువంటి వ్యవహారం కావచ్చు, ఇలా ఒక్కొక్కటిగా అనేక కుట్ర కోణాలు ఈ అంశాల్లో బయటకు పడతా ఉంటే, నిజంగా ఏదైతే ప్రకాశం బ్యారేజ్‌ని డ్యామేజ్ చేసి వందల గ్రామాలు మునిగిపోయే విధంగా, లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకునే విధంగా చేయాలనుకునేటువంటి కుట్ర ఏదైతే ఉందో బయటపడింది. ఎందుకంటే ఈరోజు ఏదైతే ఆ సపోర్టర్‌కి సంబంధించినటువంటి వెయిటర్స్‌కి తగలడం వల్ల కొంత ప్రమాద యొక్క స్థితి తగ్గింది గానీ, వెంటనే వాటిని మార్చగలిగారు కానీ, అవి బలంగా వెళ్ళి గేట్లను ఢీకొట్టినా, లేకపోతే బ్యారేజ్‌కి సంబంధించినటువంటి డ్యామ్‌కు సంబంధించినటువంటి పిల్లర్స్‌ని ఢీకొట్టినా ప్రమాద స్థాయి చాలా పెద్ద స్థాయిలో ఉండేది. జరగరానిది ఏదైనా జరిగి ఉంటే ఈరోజు ప్రకాశం బ్యారేజ్‌కి సంబంధించి ఆ ఆయకట్టులో ఉన్నటువంటి అనేక గ్రామాలు ఈరోజు జలమయమై, ఈరోజు బుడమేరు వల్ల ఏదైతే విజయవాడలో కొంత ప్రాంతం ఏ విధంగా అయితే జలమయమయ్యి ప్రమాదానికి కారణమైందో, దానికి రెండింతలు, మూడింతలు, నాలుగింతలు, పదింతలు అలాంటి వరద వస్తే ఏ విధంగా ఉండి ఉండేదో, ఏదైనా ఆ బోట్ల వల్ల జరగరానిది జరిగి ఉంటే దాని యొక్క తీవ్రత చాలా పెద్ద స్థాయిలో ఉండేదనేది చాలా వాస్తవం. ఇలాంటి రాజకీయాల అసలు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. ఒక మాజీ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ప్రజలచే ఎన్నుకోబడినటువంటి వ్యక్తి, ప్రస్తుత ఎమ్మెల్యే ఈ ప్రజల మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఇట్లాంటి కుట్రలకు పాల్పడ్డా, లేకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరును తీసుకురావడం కోసం మరొక విధంగానో బురద జల్లేటువంటి ప్రయత్నం చేయొచ్చు. కానీ ఇలా బోట్లను తీసుకొచ్చి డ్యామునికి ఢీకొట్టే విధంగా చేసి, ఆ డ్యామ్‌కి ఏదైనా జరగరానిది జరిగితే అనేక గ్రామాలు, అనేక కుటుంబాలు, అనేక ప్రజలు జలసమాధి అయి ఉండేవారు కదా! ఇలాంటి అనేక కార్యక్రమాలు గతంలో కూడా వీళ్ళు చేశారు. ఏదైతే 2014, 19 ప్రభుత్వ హయాంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే నందిగామ సురేష్ ఏదైతే చెరుకు తోటలకు సంబంధించినటువంటి నిప్పు పెట్టడం కావచ్చు, కరకట్టకు సంబంధించినటువంటి అనేక గొడవల్లో ఈయన కీలక పాత్ర పోషించారు. అలాంటి రాజకీయ నేపథ్యాన్నే మళ్ళా ఆ తరువాత ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడికి సంబంధించినటువంటి అంశంలో ఆయన యొక్క మార్క్ ఏదైతే ఉందో అది చూపించాడు. ప్రస్తుతానికి ఆ కేసుకు సంబంధించి ఆయన అరెస్ట్ అయ్యి రిమాండ్‌లో కూడా ఉన్నారు. కానీ ఈ యొక్క బోటు వ్యవహారం వెనక కూడా అదే నందిగామ సురేష్, జగన్మోహన్ రెడ్డి యొక్క ఇచ్చినటువంటి ఆదేశానుసారమే ఈ కుట్రకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కుట్రకు ఆయన కుట్ర పన్నారనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. పోలీస్ వర్గాల్లో కూడా చాలా బలమైనటువంటి, లోతైనటువంటి అధ్యయనం జరుగుతూ ఉంది, విచారణ జరుగుతూ ఉంది. నిజంగా ఈ అంశంలో ఇప్పటికే 100కి 100 పాళ్ళు వాస్తవాలు బయటకు వచ్చాయి కాబట్టి పోలీస్ వ్యవస్థతో పాటు ప్రభుత్వం కూడా ఈరోజు ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా, అనేక మంది ప్రాణాలను హరించే విధంగా ఈ చేసినటువంటి కుట్ర ఏదైతే ఉందో ఇది దేశద్రోహానికి పాల్పడినటువంటి కుట్ర మాత్రమే. ఇలాంటి వ్యక్తుల మీద దేశద్రోహం చట్టం కింద కేసులను నమోదు చేసి ఇలాంటి వ్యక్తులను రాజకీయాల నుంచి బహిష్కరించకపోతే ప్రజల జీవితాలతో, ప్రజల ప్రాణాలతో, లేకపోతే జాతి సంపదతో, జాతి యొక్క ఆస్తితో చెలగాటమాడేటువంటి ప్రమాదం ఉంది. నిజంగా ఈరోజు ఎంతో చరిత్ర కలిగినటువంటి ప్రకాశం బ్యారేజ్ మీద ఇంత కుట్ర పన్నారంటే మరొక అంశంలో వీరు కుట్ర పన్నారని ఏ విధంగా అనుకుంటామండి? సామాన్య ప్రజల ప్రాణాలను తీయరని ఏ విధంగా అనుకుంటాం? ఈరోజు వీళ్ళకి చేయడం చేత కాదు, మంచి చేయలేరు, చేస్తే ఊర్చుకోలేరు, చేసే వాళ్ళను చెయ్యనివ్వరు, వెళ్ళి వారి వంతు సహకారాన్ని అందించలేరు. ఇలాంటి కుట్ర కోణాలతోనే గడిచిన 10 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం కూడా ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ ప్రస్థానం మొత్తం కూడా నెత్తుటి ముద్రలతోనే ఆయన జీవిత రాజకీయ ప్రస్థానం ముందు కొనసాగుతూ ఉంది. బాబాయ్ హత్యను చేసినటువంటి వ్యక్తులు సామాన్య ప్రజల ప్రాణాలు తీయడంలో పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి అంశం ఏం కాదు. కాబట్టి ఈ అంశంలో లోతైన అధ్యయనం చేసి, లోతైన విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపై కఠినమైనటువంటి చర్యలను చేపట్టాలి. ఎందుకంటే ఈరోజు జరగరాని నష్టం జరగలేదు కాబట్టి ఈరోజు అందరం స్వేచ్ఛగా, స్వాతంత్రంగా, హ్యాపీగా ఉండగలిగాం. ఏదైనా జరగరానిది జరిగి ఉంటే ఈరోజు విజయవాడ ఒక నగరమే కాదు, ఏదైతే ప్రకాశం బ్యారేజ్కి సంబంధించినటువంటి ఆ ఆయకట్టు ఏదైతే ఉందో అన్ని గ్రామాలు కూడా జల సమాధిగా మారి ఉండేవి.
ఇలాంటి కార్యాచరణ చేసేది ప్రతిపక్ష పార్టీలు. ఇలాంటి కార్యక్రమాలతో ప్రజల మీద, ప్రభుత్వం మీద చెడ్డ పేరును తీసుకురావాలి, ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను తీసుకురావాలనేటువంటి ఈ ఆలోచన శైలి ఏదైతే ఉందో, నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అలాగే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సిగ్గుపడవలసినటువంటి అంశం ఉంది. ఈ అంశానికి సంబంధించి లోతైన విచారణ, అధ్యయనం ముందుకు కొనసాగించి సంబంధిత వ్యక్తులపై చర్యలను చేపట్టాలి. ఇలాంటి ఘటనలు మరోమారు పునరావృతం అవ్వకుండా ఎంతటి వారినైనా సరే వారిని కటకటాలకు శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. అలానే ఈ బోట్ల యజమాని ఎవరైతే ఉన్నారో వారిని కూడా కటకటాలకు పంపించాల్సినటువంటి అవసరం ఉంది. జై భీమ్, జై భారత్, జై హింద్.